ఆది కాలంలో దేవుడు ఒక అద్భుతమైన తోటను సృష్టించాడు. దానిని ఏదైన తోట అని పిలిచాడు. అక్కడ పచ్చని చెట్లు, రంగుల పూలు, రుచికరమైన పండ్లు అంతా ఎంతో అందంగా ఉండేవి. ఆ తోటలో దేవుడు మొదటి మనిషిని సృష్టించాడు. అతని పేరు ఆదాం. అతనికి తోడుగా ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె పేరు ఎవ్వ. వారు దేవునితో కలిసి ఆ తోటలో సంతోషంగా జీవించేవారు. దేవుడు వారికి అన్నాడు, ఈ తోటలోని అన్ని పండ్లను మీరు తినవచ్చు, కాని ఒక చెట్టు, తెలివి చెట్టు, దాని పండు మాత్రం తినకూడదు. తింటే మీరు మరణిస్తారు. కాని ఒకరోజు ఒక పాము ఎవ్వను మోసం చేసింది. అది చెప్పింది, ఈ పండు తింటే మీరు దేవుడిలాంటి వారు అవుతారు. మీరు మంచి చెడు తెలిసేవారు అవుతారు. ఎవ్వ ఆ మాట నమ్మి పండును తింది. తర్వాత ఆదాంకి కూడా ఇచ్చింది. అతడు తిన్నాడు. ఆ క్షణం నుంచి వారి కళ్ళకు వెలుగొచ్చింది. వారు తమ తప్పు గ్రహించారు. దేవుని ఆజ్ఞ ఉల్లంఘించామని తెలిసింది. విచారంగా అన్నాడు, మీరు నా మాట వినలేదు. అందుకే ఇక మీరు ఈ తోటలో ఉండలేరు. అలా ఆదాం, ఎవ్వ ఏదైనా తోట నుంచి బయటకు పంపబడ్డారు. కాని దేవుడు వారిని పూర్తిగా వదల్లేదు. అయిన వారికి బట్టలు చేసి ఇచ్చాడు. భవిష్యత్తులో రక్షణకు వాగ్దానం కూడా చేశాడు. ఈ కథ మనకు ఒక పాఠన చెబుతుంది. దేవుని మాట వినడం ఎంతో ముఖ్యము. ఆయన ఆజ్ఞను పాటిస్తే ఆశీర్వాదం, అవిధేయత చేస్తే ఫలితం తప్పదు. కాని దేవుని ప్రేమ ఎప్పుడూ తగ్గదు.